కాఫీ మంచిగా కట్టుకుంటే చెప్తే నేను తీసుకెళ్ళి ఇక్కడ కత్తి కూడా రోడ్లో వచ్చి ఇక్కడ చెప్పా. ఫస్ట్ క్యాబేజ్ కట్ చేసుకోవాలా? క్యాబేజీ ఇంకేం వేస్తారు? ఫస్ట్ వచ్చి గార్లిక్ చాప్ చేయాలి, జింజర్ చాప్ చేయాలి, దాని తర్వాత గ్రీన్ చిల్లీ, క్యాబేజ్, క్యారెట్ ఇచ్చినా లేకపోయినా పర్లా, ఉంటే ఏంటి లేకపోతే లేదు. ఓకే. మన ఛానల్లో ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం చేసే వీడియోస్ ఇంక నుంచి అన్నీ న్యాచురల్గానే ఉంటాయి. థంబ్నెయిల్ ఒకటి, వీడియో ఒకటి పెడతారు అందరూ. మనం అయితే అలా చేయము, ఇంకా నీట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు దాకా చేసామని కాదు, ఇంకా నీట్గా ఉంటుంది. ఒకసారి మీరు ఈ వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సరిపోతుంది, రేపటికి ప్లాన్ చేస్తాం. హాయ్ వివర్స్, ఈరోజు మనం లెమన్ కొరియండర్ సూప్ తయారీ విధానం చూద్దాం. ఈ లెమన్ సూప్ అనేది కరోనాకు కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ ఆన్ చేయాలి. గ్యాస్ ఆన్ చేసిన తర్వాత పొయ్యి మీద ఒక దబర పెట్టాలి. ఇంట్లో చేసిన ఈజీ టు మేక్ సూప్. మినిమం 5 to 6 మెంబర్ మీ ఇంటికి ఎవరైనా వస్తే అప్పుడు ఈజీగా బయట నుంచి తెప్పకుండా ఇంట్లో చేసి తాగడానికి ఈజీ ప్రాసెస్లో ఒక సూప్ నేను చూపిస్తున్నాను, అది చూడండి. ఓకే, ఫస్ట్ జగ్లో వాటర్ తీసుకొని ఒక 6 మెంబర్ అయితే ఒక 1 లీటర్ అట్లా వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత వాటర్లో ఫస్ట్ గ్రీన్ చిల్లీస్. ఓకే, గ్రీన్ చిల్లీ స్పైసీ మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేయండి, తక్కువ తినే వాళ్ళకి తక్కువ, యాజ్ యువర్ విష్. ఎంత వేయాలి మీ ఇష్ట ప్రకారం. స్పైసీ ఎక్కువ అయితే ఎక్కువ, తక్కువ అయితే తక్కువ. కారం ఇప్పుడు మేము నార్మల్గా చేస్తున్నాం కాబట్టి 2 మిరపకాయలు వేసాను. దాని తర్వాత మేము దానిలో వేస్తాం క్యాబేజ్. ఇప్పుడు నేను చేసేది ఓన్లీ 6 to 8 మెంబర్స్ కోసం. కొంచెం వాటర్ ఇంట్లో అయితే పొయ్యి చిన్నగా ఉంటుంది, హోటల్లో అయితే పెద్దగా ఉంటుంది.
ఇంట్లో చేసినప్పుడు చిన్నగా పొయ్యి ఉంది కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. హోటల్లో అయితే 5 మినిట్ or 2 మినిట్స్లో సూప్ రెడీ అయిపోతాయి. బట్ మేము ఇంటికాడ చేసినప్పుడు బాయిల్ అయినప్పుడు కొంచెం వాటర్ టైం పడుతుంది. మినిమం 5 to 7 మినిట్స్ వాటర్కి బాగా బాయిల్ చేయాలి. బాయిల్ చేసినప్పుడు కేబేజ్ గ్రీన్ చిల్లీ వేసిన తర్వాత దానిలో అల్లం వేయాలి. అల్లం వేసిన తర్వాత నేను వేస్తాను కొంచెం గార్లిక్ అంటే తెలుగులో ఏమంటారు, తెల్లగడ్డ. ఓకే, తెల్లగడ్డ తర్వాత ఇది సూప్ పేరు వచ్చి లెమన్ కొరిండర్ సూప్. దానికోసం మేము ఏమి యూజ్ చేయాలి, లెమన్ అంటే నిమ్మకాయలు యూజ్ చేయాలి, అండ్ కొరిండర్ మీన్స్ కొత్తిమీర కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. దానికోసం నేను కొత్తిమీర కూడా కొంచెం దానిలో వేస్తున్నాను. దాని తర్వాత కొంచెం ఉప్పు, బాయిల్ అవ్వండి ఆపేసి. ఎంతసేపు బాయిల్ అవ్వాలి? మినిమం 5 to 10 మినిట్స్ అన్నాం కదా. ఓ, స్మెల్ అదిరిపోతుంది. కార్న్‌ఫ్లవర్ మంచి బాయిల్ అయిపోయిన తర్వాత వాటర్ దానిలో ఏం చేస్తామంటే కార్న్‌ఫ్లవర్ తీసుకుంటాం. కొంచెం కార్న్‌ఫ్లవర్ తీసుకొని దానికి వాటర్లో కొంచెం మిక్స్ చేస్తాం. వాటర్ మిక్స్ చేసిన తర్వాత థిక్నెస్ కోసం మేము దానిలో కార్న్‌ఫ్లవర్ యాడ్ చేస్తాం. సరిపోతుంది. సరిపోతుంది. థిక్నెస్ ఎక్కువ ఉంటే బాగుండదు టేస్ట్. సూప్ అంటే థిక్ థిన్ రెండు వస్తుంది. బట్ ఈ సూప్ వచ్చి థిక్ కూడా ఉండదు, థిన్ కూడా ఉండదు. ఈ సూప్ వచ్చి నార్మల్గా వస్తుంది. ఎక్కువ థిక్నెస్ ఉంటే తాగడానికి బాగుండదు. మేము ఏం చేస్తామంటే ఇంటికాడ కొంచెం పలసగానే చేస్తాం. ఇది చూడండి ఎట్లా అయిపోయింది. పలసగా కూడా లేదు, థిక్నెస్ కూడా లేదు, మీడియంగా ఉంది. దాని తర్వాత మేము ఏం చేస్తామంటే దానిలో నిమ్మకాయ పిండుతాం. ఎందుకంటే లెమన్ కొరియండర్ సూప్ కాబట్టి మేము లెమన్ కంపల్సరీ వేయాల్సింది. క్యారెట్ వేస్తున్నారా? క్యారెట్ వేరే సూప్ అనుకున్నాను. క్యారెట్ వేయరు, లెమన్ కొరియండర్ సూప్లో క్యారెట్ వేయరు. ఓకే, ఇది వచ్చి హోటల్లో ఎట్లా తయారు చేస్తారో సేమ్ ఎట్లా. మీ సూప్ రెడీ అయిపోయింది. పైనుంచి కొంచెం కొత్తిమీర, పవర్ కూడా పోయింది. రెడీ టు ఈట్. సాల్ట్ కొంచెం తక్కువ ఉంది, సాల్ట్ వేస్తాను. సూప్ రెడీ అయిపోయింది. సర్వ్ చేస్తాను. ఇప్పుడు స్పూన్ ఉందా? పెద్ద స్పూన్ లేదా?